హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అయ్యా నమస్కారం. నందూస్ వరల్డ్ ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో కావచ్చు ఇదే ట్రెండింగ్ టాపిక్ అయినమాట. తెలుసు, మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. యూకే టైర్ 2 వీసా కోసం ఎంతో మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను జాబ్ ఇప్పిస్తాను. మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ ఎక్కడ వెళ్తుందా, అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాను. నేను వీసా ఎక్స్టెన్షన్ చేయిస్తాను అని చెప్పి చాలా మంది మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? సోషల్ సర్వీస్ కాదు, బిజినెస్ కదా. వచ్చిందయ్యా వయ్యారి. వన్స్ వీసా వచ్చింది అని చెప్పినాక ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. వీసా జాబ్ ప్లేస్ అయిపోయినాక మనకి ఇంక సంబంధం ఉండదు. ఏమిటండి మీరు మాట్లాడేది? కొంతమంది డ్రగ్స్ తీసుకుని వెళ్తారు, కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటాయి. వీటి వల్ల జాబులు పోతాయి వాళ్ళకి. ఆడదాని విన నువ్వు పోయినప్పుడు ఏ ఏజెన్సీ త్రూ వచ్చారో దాని మీద అటాక్ చేసేస్తున్నారు. అది వరకు లేదు. మీ సైడ్ నుంచి మోసపోయామని ఒక 36 మంది లిస్టు పంపారు మనకి. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? ఒక నిమిషం చెప్పండి. 350 మంది వస్తే 36 మంది మోసపోయామని చెప్పినప్పుడు డాక్యుమెంటేషన్ ఉండాలిగా. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఎడుస్తుంది మరి. జాబ్ తీసేసారని చెప్పట్లేదు వాళ్ళు, అసలు జాబే ఇవ్వలేదని చెప్తే అంటే అది 1 మంత్ నుంచి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఎవరినెవడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. బ్లాక్ మెయిల్ చేస్తే ఈ రోజుల్లో పడేవాడు ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నానండి, నన్ను బ్లాక్ మెయిల్ చేయమని ఉన్నాను, ఫోన్ చేయమని చెప్పండి. చెంప వాయిచి పెడతాము, ఈ చీచి కొడతాం ఒక్కొక్కడిని. సోషల్ సర్వీస్ అంటే ఒక్కరికి ఇద్దరికో జరగచ్చండి. ఇంతమంది స్టూడెంట్స్ బలైపోయారు ఎందుకని అంటున్నాను నేను. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. అసలు సోషల్ సర్వీస్ ఎవరు చేశారండి? సోషల్ సర్వీస్ కాదండి, సోషల్ సర్వీస్ చేయడానికి మీరు ఏమైనా సత్రం పెట్టుకున్నారా యూకేలో? కాదండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను సోషల్ సర్వీస్ అంటున్నా. ఏం చెప్పించాలనుకున్నా? నాకు ఇది బిజినెస్ అండి. 52,000 స్టూడెంట్స్ విక్టిమ్స్ మేము డబ్బులు ఇచ్చి మోసపోయామని ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పెట్టారు. నాకు తెలీదమ్మా, తెలీదండి. ఏంటండి, నాకు మా అకౌంట్స్ కి ఎంతమంది వేసారో చెప్పండి. అసలు ఏమి తెలియకుండా జఫారా అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. మీ హస్బెండ్ కి పంపామని వచ్చిందండి, మీకు కాదు నేను అంటుంది. మరి నా మీద ఎందుకు ఇంత అటాక్ జరిగిస్తున్నారు? మరి నా పేరు చెప్పండి, వ్యూస్ చూడరనే కదా. ఎంత మదం ఎంత మదం ఎంత మదం. ఇప్పుడు చెప్తాను విక్టిమ్స్ ఏంటండి అసలు? నందూస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోలలో మీ హస్బెండ్ ఉన్నారు కదా. అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. అయితే నా ఛానల్ నా పేరండి. నాకు ఆ రిక్రూటింగ్ ఏజెన్సీలో నేను పార్ట్నర్ కాదు అసలు. ఇప్పుడు మీ హస్బెండ్ నందూస్ వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అని అంటున్నారు అందరు ఇక్కడ కూడా. నాకు చాలా లేట్ గా తెలిసింది. ఇక్కడ మా ఏజెన్సీ ఫిలిప్పైన్స్, మా ఏజెన్సీ కాదు, మా హస్బెండ్ ఏజెన్సీ ఫిలిప్పైన్స్. హస్బెండ్ ఏమో ఒకటి కాదు. ఏమండి, అది మధుది కదా, నాది ఎందుకు అవుతుంది? దాంట్లో నేను ఏమన్నా డైరెక్టరా? అమ్మ బాబోయ్, మా హస్బెండ్ది కదా, మా హస్బెండ్కి నాకు సంబంధం ఏంటి? నా పేరు ఎందుకు అవుతున్నారు అందుకే.